ఆర్డిటికి మంచి ఫ్రైడర్ కుటుంబానికి అందరూ అండగా ఉంటూ కదలాలని, ఆర్డిటి సంస్థను కాపాడుకోవాలని, బడుగు బలహీన వర్గాలు, దళితులు, పేదవారు సంక్షేమ లక్ష్యంగా 55 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందించిన ఆర్డిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మత్స రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు పోతుల నాగరాజు ఆధ్వర్యంలో ఆర్డిటిని కాపాడుకుందాం నిరసన దీక్ష చేపట్టారు. నాగరాజు నిరసన దీక్షలకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. మత్స రామలింగారెడ్డి నాయకత్వంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యదర్శి విజయరాజు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు షాకీర్ ప్రకాష్, కేశవ్, శ్రీకాంత్, ఉపేంద్ర చక్రి, రాజు, సాదిక్ తదితర జర్నలిస్టులు మద్దతుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స రామలింగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డిటికి రావాల్సిన విదేశీ నిధులను నిబంధన పేరుతో ఆపివేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు ఆర్డిటికి అండగా ఉండి వెంటనే విదేశీ నిధులు వచ్చేందుకు సహకరించాలని మత్స రామలింగారెడ్డి కోరారు. ఇక ఆర్డిటిని కాపాడుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేయాలని, అందరూ కలిసికట్టుగా ఫ్రైడర్ కుటుంబానికి అండగా ఉండాలని మత్స రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆర్డిటి కోసం చేసే ఏ పోరాటికైనా సంపూర్ణ మద్దతు ఉంటుందని మత్స రామలింగారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆర్డిటికి మద్దతుగా ఇస్తున్నారు. పోతుల నాగరాజు నాయకత్వంలో ప్రధానమైనటువంటి ఇష్యూ అంటే ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి తెలుగు ప్రజలందరికీ చాలా ముఖ్యమైనటువంటి సమస్య ఆర్డిటి సంస్థ. 55 సంవత్సరాలుగా ఆర్డిటి సంస్థ ఫెర్రర్ కుటుంబం మన జిల్లాకు ఎక్కువ సేవ చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో కూడా విస్తరించి పేద, బడుగు, బలహీన వర్గాల దళితుల సంక్షేమమే లక్ష్యంగా విద్య, వైద్య, క్రీడా రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఆర్డిటి సంస్థకి కష్టం వచ్చింది అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక జర్నలిస్టుగా ఆర్డిటి సమస్యకి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే ఆర్డిటి సంస్థ ఈ జిల్లాకు ఎంతో సేవ చేయడంతో పాటు ముఖ్యంగా దళిత, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసినటువంటి సేవల్ని ఎంత చెప్పినా తక్కువే. మరి అటువంటి ఆర్డిటి సంస్థకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వేధింపులు చేస్తూ ఉంది అంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏముంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అడుగుతూ ఉంది. ఇవాళ ఇంత పెద్ద సమస్య జరుగుతూ ఉంటే రాజకీయ పార్టీలు తీరు చూస్తూ ఉంటే ఆవేదన కలుగుతూ ఉంది. పార్టీలకు అతీతంగా నాకు తెలిసి అన్ని రాజకీయ పార్టీలు ఆర్డిటితో ఏదో విధంగా 50 ఏళ్ళు ఫెర్రర్ కుటుంబంతో లబ్ధి పొందినటువంటి వాళ్ళే. అటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ ఆర్డిటి సంస్థ ఆశ్చర్యం కలిగే అంశం ఏంటంటే దాని మీద కొద్దిగా పరిశోధన చేస్తే జర్నలిస్టుగా రొటీన్గా జరగాల్సింది. 5 సంవత్సరాలకు ఒకసారి ఫారిన్ ఫండ్స్ రొటీన్గా రెన్యువల్ చేస్తారు. అది 55 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దాంట్లో ఈ కేంద్ర ప్రభుత్వం జోక్యం ఏంటో అర్థం కావలేదు. మరి ఇంత దౌర్భాగ్యంగా ఆర్డిటి సంస్థకి ఇబ్బంది పెడతా ఉంటే ఫెర్రర్ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా రాజకీయ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కుల సంఘాలని వర్కింగ్ జర్నలిస్టుగా అభినందిస్తూ ఉన్నాం. దళితులు, బలహీన వర్గాలు, నాగరాజు లాంటి వాళ్ళు మాట్లాడకపోతే పరిస్థితి ఏంటని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. ఆర్డిటికి అండగా ఉంటాం. ఫెర్రర్ కుటుంబానికి ఏ సహకారం కావాలన్నా వర్కింగ్ జర్నలిస్టుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్సు, చిన్న పత్రికలు, అన్ని వర్గాలు, లోకల్ ఉన్నటువంటి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అందరం కూడా అండగా ఉంటాం.